హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. పరమం పవిత్రం. ప్రేమాత్మ స్వరూపులారా, మీరు అరిషట్ వర్గాల నడుమ కూరుకుపోయిన మీ గుణ సంపదను వెలికి తీయండి. అది ఆత్మ ప్రకాశానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. మీరు బాహ్య ప్రపంచంలో గాలివాటం బ్రతుకుల్లో మునిగారే కానీ మీలోని పరమ పవిత్రమైన శరీరం అనే పేటికలో గుణ సంపద దాగుని ఉంది. దాన్ని ఉపయోగించగలిగిన మానవుడికి మేలు చేస్తూ జన్మలేని ప్రయాణం చేయించగలుగుతుంది. ఈ గుణ సంపద వల్లే ఈ శరీరం కూడా శుద్ధి కావించబడి పరమ పవిత్రమైన విభూతిగా మారి సాటివాడు శిరస్సును ధరించే స్థాయికి ఎదుగుతుంది. ఇది అంతా మీలో ఉన్న ఆత్మప్రకాశపు అండవల్ల ఈ శక్తి బుద్ధికి అంది ఇది వెళ్ళి మీ గుణాలని శుద్ధి చేసేసరికి ఆ గుణాలే మీలో ఉన్న నవనాడులను శుద్ధి చేస్తాయి. వీటి ప్రభావంతోనే మీ శరీరం మొత్తం శుద్ధి జరిగి పరమ పవిత్రమైన భూమాతలో చేరిపోతుంది. ఈ పనులన్నీ మీ యందు నెరవేరాలంటే మీరు బాహ్యం నుంచి అంతర్ముఖానికి వెళ్ళి ఆత్మయందు అభిమానాన్ని పెంచుకోవాలి. దీనికోసం మీలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు వెల్లువలై పారాలి. దీని ప్రభావంతో జన్మలు చాలించాలన్నా, జన్మలు పొడిగించుకోవాలన్నా అంతా మీ చేతిలోనే ఉంది. మీలోని స్వశక్తిని వెలికితీసి ఆ శక్తితో బాహ్య శక్తిని విడగొట్టుకుంటూ ఆత్మప్రకాశపు అండతో ఈ శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ జన్మను చాలించే పవిత్రమైన బూడిదను తయారు చేయాలి. దీన్ని భగవంతుడు ప్రీతితో ధరించి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకనే చిటికెడు విభూతిగా మారటం కోసం మీ ప్రయత్న లోపం లేకుండా పోరాడుతూనే ఉండండి. తథాస్తు, తథాస్తు, తథాస్తు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.